'బైసన్' 'ధ్రువ్ విక్రమ్' మరియు 'అనుపమ పరమేశ్వరన్' వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. దీనికి 'మారి సెల్వరాజ్' డైరెక్షన్ అయితే చేశారు. ముందుగా కథ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమాలో కథ సింపుల్‌గా ఒక లైన్‌లో చెప్పుకోవాలనుకుంటే ఇది ఒక సామాజిక మరియు కుల వివక్షతకి సంబంధించిన స్పోర్ట్స్ డ్రామా అని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం కబడ్డీ చుట్టూనే తిరుగుతుంటది. అలాగే ఓ పక్కన సామాజిక అంశాలు కూడా వెళ్తూనే ఉంటాయి. ఒక విలేజ్‌లో ఉన్న ఒక కుర్రాడు కబడ్డీ అంటే చాలా ఇష్టం. తన విలేజ్‌లో కబడ్డీ జట్టు ఏదైతే ఉంటదో, ఆ జట్టులో ఆడే అవకాశం అయితే రాదు. ఎందుకంటే అతని కులం కారణంగా. సో, అతను ఆ విలేజ్ జట్టులో ఆడాడా లేదా? ఆ తర్వాత ఆ విలేజ్ జట్టుతోనే ఆగిపోయాడా లేదా? అంతకు మించి స్టేట్ లెవెల్‌కి, నేషనల్ లెవెల్‌కి ఆడగలిగాడా? అదే ఇండియా తరపున ఆడడానికి ఛాన్స్ వచ్చిందా లేదా? ఒకవేళ ఛాన్స్ వస్తే ఈ ఛాన్స్ రావడానికి అతను ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సొచ్చింది? మన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న టీముల్లో ఎలాంటి క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు జరిగాయి అనేదే ఈ సినిమా కథ అని చెప్పుకోవచ్చు. దర్శకుడు ఈ సినిమాలో ఏం చేశాడంటే కుల వ్యవస్థ వివక్షత ఏదైతే ఉందో దానికి మరియు కబడ్డీ ఆటకి ఈ రెండిట్లకైతే ముడిపట్టడానికి ట్రై చేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే స్టార్టింగ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌తో స్టార్ట్ అయింది. నాకైతే పర్లేదు బానే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది అనుకున్నాం. ఆ తర్వాత సినిమా అయితే విలేజ్ డ్రాప్‌కి షిఫ్ట్ అయింది. ఓకే. పర్లేదు. ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ చూసిన ఫీలింగే అనిపించింది. మనోడు యాక్టింగ్ గాని, అలాగే ఆయన తండ్రి క్యారెక్టర్ ఎవరైతే చేశారో తను కూడా చాలా చాలా బాగా చేశారు. బట్ 'అనుపమ పరమేశ్వరన్' క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేసలేదు. ఏదో జస్ట్ హీరోయిన్ పెట్టామన్న పేరుకి పెట్టారు అంతే. అంతకుమించి ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఏదో 2, 3 ఫైట్‌లు ఆ తర్వాత కొన్ని ఏవైతే ఎమోషనల్ ఎలిమెంట్స్ కావాలో అవి. వాటిలతో ఏదో అలా అలా సోగా సాగిపోయింది. పర్లేదు డీసెంటే ఉంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ల్యాగ్ అనిపించింది నాకైతే. చాలా సాగతీతగా అనిపించింది. ముఖ్యంగా రిపీటెడ్ సీన్స్ చూస్తున్న ఫీలింగ్ అనిపించింది. ఎక్కువ సేపు అదే కథను దాని చుట్టూనే తిప్పుతున్నట్టయితే అనిపించింది. సెకండ్ హాఫ్‌లో వచ్చే మెయిన్ ఏదైతే ఉందో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అదైతే ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తదేమో అనుకుని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ రొటీన్ స్పోర్ట్స్ డ్రామాస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే లాగించేసారు తప్ప కొత్తగా అయితే చెప్పుకోవడానికి అయితే ఏమీ అనిపించలేదు ఇందులో. 'ధ్రువ్ విక్రమ్' మాత్రం యాక్టింగ్ అయితే చింపేశాడు. తనైతే చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం అంతా మనకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తది. విజువల్స్ కూడా బానే ఉన్నాయి. బట్ ఏంటంటే చాలా సీన్స్ ట్రిమ్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే బాగా లెంతీగా ఉంది సినిమా. ఇటువంటి సినిమాలంటే మరీ అంత లెంత్ అయితే అవసరం లేదు. ఒక 2 అవర్స్ 20 మినిట్స్‌లో ముగించేసి ఉండుంటే సినిమా ఇంకా బాగుండేదేమో, మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేదన్న ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. యాక్చువల్‌గా ఈ సినిమా అయితే దీపావళి కానుకగా రిలీజ్ అయింది అక్కడ తమిళ్‌లో. బట్ మనకు తెలుగులో అయితే మరి స్లాట్ దొరక్క ఏమో తెలీదు. 24వ తేదీన అయితే రిలీజ్ అయింది. 'మారి సెల్వరాజ్' గారి చిత్రాలైతే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. బట్ ఆ రేంజ్ అయితే ఈ సినిమా అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిందనే చెప్పుకోవచ్చు మనం. నాకైతే 'బైసన్' సినిమా ఒక అబోవ్ యావరేజ్ సినిమాగా అనిపించింది. ఎందుకంటే అటు పూర్తిగా కుల వివక్షత గానీ, ఇటు పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా గానీ రెండిట్లో దేనికి న్యాయం చేయలేక మధ్యలో అయితే మిగిలిపోయిన ఫీలింగ్ అయితే అనిపించింది. మీరు గనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతారో కామెంట్ చేసేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.